ఎస్ భాస్కర్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్యూర్ అవుతూ వస్తుంది. అంటే కేవలం హోంశాఖ మంత్రి ఒక ప్రత్యేకంగా లేకపోవడం, అది ముఖ్యమంత్రి దగ్గరే ఉండడం, ముఖ్యమంత్రి సరిగ్గా దానిపైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, శాంతి భద్రతలు పూర్తిగా అధికారులకు వదిలేయడం, తర్వాత అధికారులు కూడా సమన్వయంగా లేకపోవడం అనేది ఈ శాంతి భద్రతల ఫెయిల్యూర్కి కారణాలుగా చెబుతున్నారు. సో ఎప్పుడు సెట్ కావాలి, ఎప్పుడు సెట్ రైట్ కావాలి వ్యవస్థ? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్రంలో హోంమంత్రి ఆ శాఖకు లేకపోవడం ఇది చాలా మైనస్. అదేవిధంగా అది కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉండి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒకసారి దాని మీద రివ్యూ పెట్టినటువంటి పరిస్థితి. అధికారులకు ఎవరి నుంచి ఎట్లాంటి ఆదేశాలు లేవు, కింది స్థాయి సిబ్బందికి ఎవరి నుంచి ఎట్లాంటి ఆర్డర్స్ లేవు. కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో దళిత గిరిజన మహిళల మీద దాడులు పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. షాద్నగర్లో ఇన్సిడెంట్ కావచ్చు, నేను జరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో పోలీసులు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారనేటువంటి మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. కేవలం దీని మీద రెగ్యులర్గా రివ్యూలు లేకపోవటం, పరిపాలన గాలికి వదిలేయటం, ముఖ్యమంత్రి పట్టించుకోకపోవటం, ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే వారిపైన తప్పుడు కేసులు పెట్టడం. నిన్నటి వరకు మనం చూసాం, ఎవరైనా ప్రజలు ఇచ్చినటువంటి స్పందనను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారిని తీసుకెళ్లడం, కేసులు రిజిస్టర్ చేయడం, రాత్రి తీసుకెళ్లి వాటిపైన తప్పుడు కేసులు పెట్టడం, వారి ఫోన్లను ట్యాప్ చేయడం. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు, అనేక మంది మాట్లాడారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో పాటు ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారి ఫోన్లను ట్యాప్ చేయడం, వారికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కొనసాగించడం. ఇంతేకాకుండా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా హోంశాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో అనేక రివ్యూలు, పైనుంచి ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు ఆదేశాలు, నేరుగా డైరెక్ట్గా ప్రతి ఒక్కరు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. టెక్నాలజీ ద్వారా సైబర్ నేరగాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నారు. అట్లా టెక్నాలజీ పెరిగిపోతున్న దాంతో సైబర్ నేరగాలను కూడా అడ్డుకట్ట వేయలేకపోవడం అనేది ఏంటనే విస్మయాన్ని వల్ల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సో సైబర్ నేరాలు ఎట్లా పెరుగుతున్నాయి, వాటి సంఖ్య ఎట్లా ఉంది? సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి, అనేక రకాల క్రైమ్ పెరుగుతోంది. దాన్ని కట్టడి చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఒక 100 కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లో బుక్ అయితే దాంట్లో 50కి పైగా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇంత పెరిగిపోయిందంటే పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రెగ్యులర్గా దీనిపైన పర్యవేక్షణ లేకపోవడం, ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూలు జరపకపోవడం, దీన్ని జరగడానికి గల కారణాలను కట్టడి చేయకపోవడం, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నతాధికారులు ఏ కమిషనర్లు కావచ్చు, ఆ ఉన్నతాధికారులు కావచ్చు, ఆ జిల్లాల ఎస్పీలు కావచ్చు చేతులు దులుపుకుంటున్నారే తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి, ఆ మూలాలను కట్టడి చేయడంలో మాత్రం పూర్తిగా వైఫల్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో సైబర్ క్రైమ్లో ఎంతసేపు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తున్నారో, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారో వారిపైననే ఎక్కువగా దృష్టి సారిస్తుంది తప్ప ఇటువంటి సామాన్యులకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఎక్కడా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా డ్రగ్స్తో మొదలుకుంటే, గంజాయితో మొదలుకుంటే, డీజేలు ఎవరైతే ఆ పబ్లలో ఉన్నటువంటి రేవు పాటలకు సంబంధించినటువంటి డీజేలు ఉన్నారో వాళ్ళు కూడా సప్లై చేసేటువంటి వరకు వెళ్ళింది. ఎప్పుడైతే డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మన స్టేట్ను గత 10 ఏళ్ళు చూసామో భాస్కర్, డ్రగ్స్ అరికట్టడంలో అంటే సరైన వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదా? నిజంగా డ్రగ్స్ కల్చర్ అనేది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. చాలామంది చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకు కూడా అక్కడ డ్రగ్స్ ఏ రకంగా వాళ్ళకు స్కూల్ పిల్లలకు చేరవేయాలనే దానిపైన కూడా వాళ్ళకు చాలా ప్లాన్డ్గా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళను కట్టడి చేయడంలో, డ్రగ్స్ నియంత్రించడంలో ఎందుకు వైఫల్యం చెందుతోంది? రాజేష్, నేను చాలా స్పష్టంగా ఈ విషయంలో చెప్పదలుచుకున్నాను. అమెరికాలో ఉన్నటువంటి ట్విన్స్ టవర్స్కి ధీటుగా పోలీస్ కీర్తిని పెంచే విధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పరిచారు. దీనికి సంబంధించి దీంట్లో లా అండ్ ఆర్డర్ విషయం పక్కన పెడితే ఇటు యాంటీ నార్కోటిక్ సెల్ను కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు దానికి సివి ఆనంద్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇప్పుడు రిటైర్డ్ డీజీగా ఉన్నటువంటి సందీప్ సండెల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. దాంట్లో ఎన్ని టీములు పనిచేసినప్పటికీ నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక డాటా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈ ఇష్యూకి సంబంధించి మీకు చివరిగా ఒక మాట, డ్రగ్స్కి అడ్డాగా నానక్రామ్ ఇంజనీరింగ్ కాలేజ్, దాంట్లో 15 మంది విద్యార్థులు దొరికారు. అదేవిధంగా గురునానక్ కాలేజ్తో పాటు డ్రగ్స్ అబ్బుగా తయారైనటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్, సింబియాసిస్ కాలేజ్తో పాటు ఇటు ఇండస్ స్కూల్లో కూడా ఈ సిగరెట్ తాగుతున్నటువంటి పరిస్థితి, ఉస్మానియా మెడికల్ కాలేజు, సిబిఐటి, బాసరా, ట్రిపుల్ ఐటి, సంగారెడ్డికి సంబంధించినటువంటి ఐఐటి, వీటన్నిటితో మొదలుకుంటే మొత్తం స్కూల్స్, కాలేజెస్లలో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రధానంగా డ్రగ్స్ విచ్చలవిడిగా వెళ్తున్నటువంటి దీన్ని కట్టడి చేయడంలో మాత్రం పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తే దీన్ని కొంత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే